ఈసారి ప్రజా దర్బార్ మీ దగ్గరే పెడతామని మేము. పేదరికం ఎక్కువ ఉండేది ఎస్సీ కాలనీ పెద్దగా ఉండేటువంటి గ్రామం ఇది. సమస్యలు అనేకం. మేము కూడా అధికారం వచ్చిన 2 సంవత్సరాల్లో మొదటిసారిగా మన ఈతోడు గ్రామానికి రావడం జరిగింది. దాని తదుపరి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు మనసిప్పి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ప్రజా సమస్యల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. పార్టీలు చూడల్లా మాకు ఓట్లు వేసినారా లేదా అనే ఆలోచన మాకు లేదు. కానీ మేము పనిచేసే తీరే మీలో పరివర్తన తెస్తుంది, మా పట్ల మంచి అభిప్రాయము ఏర్పడుతుందని నమ్మకంతోనే పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున మీ ప్రజా సమస్యలని అర్జీలు స్వీకరించినప్పుడు పెద్ద ఎత్తున డప్పు కళాకారులకి పెన్షన్స్ అప్పీల్ చేస్తున్నారు. ఖచ్చితంగా 100కు 100% పరిగణలోకి తీసుకుంటాం. కొత్త పెన్షన్లు జూన్ నెలలోనూ జూలై నెలలోనూ మొదలైతే అప్పుడు అందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం, అర్హులైనటువంటి వారందరికీ కూడా. అంతే స్థాయిలో కొద్దిమంది ఇంకా పెన్షన్ల కోసం అప్లికేషన్ ఇచ్చినారు. వారికి కూడా కొత్త పెన్షన్లలో మీరు అర్హులైతే మాత్రం 100కు 100% మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. పార్టీలు కానీ దళారులు కానీ ఇంకోరి ప్రమేయం కానీ ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి పెన్షన్లు ఇస్తే, నాకు డబ్బులు ఇస్తే పెన్షన్లు ఇప్పిస్తారని ఎవరైనా చెబితే కూడా మీరు డబ్బులు ఇచ్చినారంటే మీరు మోసపోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీనికి డబ్బులు ఇవ్వద్దండి ఎవరికి. రెండోది, తహసీల్దార్ ఆఫీస్కి కూడా చెప్తున్నాను నేను, తహసీల్దార్ గారికి కూడా, దళారులని ఎక్కువగా కాదు అసలు ఎంటర్టైన్ చేయొద్దండి. ప్రజల సమస్యల మీదే పెద్ద ఎత్తున స్పందించండి, రైతాంగం సమస్యల మీద పెద్ద ఎత్తున స్పందించండి. భూ సమస్యల మీద పెద్ద ఎత్తున అర్జీలు వచ్చినటువంటి గ్రామం ఈతోడు గ్రామం. ఎందుకో మరి ఈ రీసర్వే కూడా జరుగుతుంది. దాదాపు 140 రోజుల పాటు రీసర్వే జరుగుతుందని ఆయన తెలియజెప్తున్నాడు. అంటే 8 నెలల కాలం అవుతుంది. అన్ని రోజులు ఎమోషనల్గా ఉంటారు రైతులు. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి భూముల్ని వెంటనే పరిష్కారం చేయండి. వాళ్ళకి ఏదైనా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసి, కొక్కంటిలో కానీ కొర్తికోటలో కానీ ఇంకో చోట కానీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కన్వీనర్లు పెద్ద నాయకులు అని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ దొంగ భూములు అమ్మితే జైలుకి పోయిండేది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేసుకోండి. దాంట్లో కక్ష సాధింపు ఏం లేదు మాకు. దొంగ పని చేసినోడు జైల్లో ఉండల్లా, ఊరు బయట ఉండల్లా, కదిర్లో మాత్రం ఉండకూడదు. ఇదే మా ఆలోచన విధానం. దానికి కానీ మా మీద దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉంటాయి. కానీ దానికి సమాధానం చెప్పగలం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలకు అన్నీ తెలుసు. ఎవడన్నా తప్పు చేసి చలామణి కావాలనుకుంటే వారు టెంపరీగా ఉంటారేమో, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు తొక్కేస్తారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసినారు. కాబట్టి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అధికార పార్టీలో ఉన్నటువంటి మనం కూడా. అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్కి ఆమె అడిగింది ఆర్డిటి స్కూల్కి. అవసరమైతే ఈజీఎస్లో కాకుండా ఇంకా ఆర్డిటి వాళ్ళకే చెప్తా ఉన్నాను, కాంట్రిబ్యూషన్ నేను కడతాను, మిగతా డబ్బులు ఆర్డిటిగా ప్రపోజల్ పెట్టేసి మీరు మంజూరు చేయమని చెప్పి చెప్తా ఉన్నాను. వెంటనే కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాఠశాలల గురించి ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ఆయన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల సంఖ్య పెరగల్లా, నాణ్యతా ప్రమాణాలు పెరగల్లా, వాళ్ళకి సౌకర్యాలు పెరగల్లా.